అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంకొక కీలకమైనటువంటి సర్వే తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కేసీఆర్ మాగంటి సునీత పేరు అనౌన్స్ చేసినారు. సో సునీత గారు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయబోతా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ వాళ్ళ సతీమణి. ఇటు భారతీయ జనతా పార్టీ నుండి ఇంకా టికెట్ ఖరారు కాలేదు. ఒక ముగ్గురిని కొంత వాళ్ళు సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది, బీజేపీ నుండి గెలిచే అవకాశం ఉంటుందా ఉండదా అని చెప్పి ఒక ముగ్గురు పేర్లు కొంత జల్లడబడుతున్నట భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరు గెలుస్తారని చెప్పి కొంత బీజేపీ పార్టీ సర్వే చేస్తూ ఉన్నారు. ఒక ముగ్గురు పేర్లు జూబ్లీ హిల్స్లో అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సరే, బీజేపీ పార్టీ జూబ్లీ హిల్స్లో దాదాపు ఒక 10 to 15% వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో రెండు పార్టీలు హోరాహోరీ ఫైట్ ఉంటుంది. ఒకటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రెండోది ప్రతిపక్షంలో ఉన్నటువంటి సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఏమో సిట్టింగ్ సీటు ఎట్టి పరిస్థితులలో గెలవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, పక్కా విజయం మనదే. మాగంటి గోపీనాథ్ అద్భుతమైనటువంటి పని చేసిండు. గోపీనాథ్ వల్ల సతీమణికి ఇస్తే ఇటు సానుభూతి వర్కౌట్ అవుతుంది, ప్లస్ మనకు పార్టీ పైన పాజిటివిటీ కూడా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీయే బెటరు, బీఆర్ఎస్ పార్టీయే గ్రేట్ అని చెప్పి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి బస్తీలో ఉన్నటువంటి జనం కూడా బీఆర్ఎస్ పార్టీనే పొగుడుతున్నారు. ఎందుకంటే కేటీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది. హైదరాబాద్ రూపురేఖలను మొత్తం కేటీఆర్ మార్చేసిండు, ఐటీ డెవలప్ చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైదరాబాద్ గ్రాఫ్ తగ్గిపోయింది, హైదరాబాద్ ఇమేజ్ కొంత దెబ్బతిన్నది అని చెప్పి రకరకాలుగా హైదరాబాద్లో ఉన్నటువంటి జనం మాట్లాడుకునే కార్యక్రమం చేస్తారు. తర్వాత రియల్ ఎస్టేట్ కూడా పెద్ద ఎత్తున దెబ్బపడిపోయింది. ఈ హైడ్రా జయవతి అంత ఆగమాగం ఉంది పరిస్థితి అని చెప్పి జనాలు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. అయితే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హోరాహోరీ ఫైటు జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఉప ఎన్నికలో కనబడుతున్నది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఎంత ఘోరం, ఎంత దారుణంగా ఉందంటే స్టిల్ నౌ ఒక ప్రతిపక్ష పార్టీ, సిట్టింగ్ సీట్లో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థిని ఖరారు చేసి దాదాపు వారం రోజులు అవుతుంది. అభ్యర్థిని ఖరారు చేసి సునీత పేరు స్టార్టింగ్ నుండి ఎక్స్పెక్ట్ అయింది, స్టార్టింగ్ నుండి వినబడ్డది, ఎక్స్పెక్టేషన్కి సంబంధించినటువంటి పేరే. సునీత గారికే టికెట్ ఇస్తారు, వేరే ఆప్షన్ లేదు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునే కార్యక్రమం చేశారు. సో మొత్తానికి మాగంటి సునీతకు సంబంధించినటువంటి పేరును కేసీఆర్ అనౌన్స్ చేసిండు. సో బీఫామ్ కూడా ఇయనికి రెడీగా ఉన్నాం, ఆమె పోటీ చేస్తూ ఉంది అక్కడ నుండి, ఆమె గెలుపు కోసం మేము ఎక్కడ దాకా పోతామని చెప్పి ఓవైపు హరీష్ రావును కేటీఆర్ని ఇన్ఛార్జ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు హరీష్ రావు జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఉప ఎన్నికలలో ఆయన పూర్తి స్థాయిలో ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాడు. కేటీఆర్ ప్రతి ఇంటింటికి పోయి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. తర్వాత గల్లీలలో అక్కడిక్కడ మీటింగ్లు పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాడు. తర్వాత సునీత వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఓట్ల కోసం గల్లీలలో ఆల్రెడీ తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ బస్తీని మొత్తం కవర్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పటిదాకా టికెట్ అనౌన్స్ చేయలేదు, పేరు కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటంటే తెలుసా, జూబ్లీ హిల్స్లో గెలవాలంటే జూబ్లీ హిల్స్ అనేది ఒక గోల్డెన్ ప్లేటు. ఆ గోల్డెన్ ప్లేట్లో గెలవాలంటే పైసలు కావాలి. పార్టీ మాత్రం పైసలు పెట్టుకునేటటువంటి ఆలోచనలో లేదు, పార్టీ ఫండ్ ఇచ్చేటటువంటి ఆలోచనలో కూడా లేరు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర షిల్లిగవ పైసలు లేవు, ఇప్పుడు అప్పులు చేసుడు తప్ప వేరే ఆప్షన్ లేదు. పోనీ పార్టీ ఫండ్ ఏమైనా ఉందా అంటే పార్టీకి పైసలు లేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాము, డబ్బులు ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ పోటీ చేపియాలి. ఇప్పుడు నవీన్ యాదవ్ దగ్గర పైసలు ఉన్నాయా అంటే అడప నవీన్ యాదవ్ దగ్గర పేరుంది కానీ పైసలు లేవు. పేరు ఒకటే సరిపోదు, పైసలు కూడా ఉండాలి. కానీ మ్యాక్సిమం నవీన్ యాదవ్ కనుక జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి టికెట్ ఇస్తే ఖచ్చితంగా కొంత అవకాశం ఉండేటటువంటి ఉంది. కాంగ్రెస్కి కొంత అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేము, అట్లా కూడా ఉండొచ్చు. నవీన్ యాదవ్ కనుక ఒకవేళ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ. కానీ నవీన్ యాదవ్ ప్లేస్లో వేరే వాళ్ళకు ఒక రెడ్ హ్యాండ్ పట్టుకొచ్చి పోటీ చేపిద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. బీసీలకు అక్కడ అవకాశం ఇవ్వాలి, కానీ ఒక ఓసీని తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకు? పైసలు కావాలి, పైసలు ఉంటేనే గెలుస్తారు. ప్రచారానికి లేకపోతే అక్కడ వేరే వ్యవహారాలకు పైసలు కావాలి. నవీన్ యాదవ్ దగ్గర మంచి పేరు ఉంది, నవీన్ యాదవ్కి మంచి పతారు ఉంది జూబ్లీ హిల్స్లో, కానీ పైసలు కొంత తక్కువ ఉన్నాయి. కానీ పైసలు కూడా కావాలి ఎన్నికలలో పోటీ చేయడానికి. కాబట్టి పైసల కోసం జల్లడబడుతారు. కొన్ని రోజులు రంజిత్ రెడ్డి పేరు కూడా వినబడ్డది, ఎంపీగా పోటీ చేసిండు రంజిత్ రెడ్డి, మీకు ఐడియా ఉంటుంది. రంజిత్ రెడ్డి పేరు కూడా వచ్చింది, రంజిత్ రెడ్డి పోటీ చేయబోతున్నాడు, రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రకరకాలుగా వినబడినటువంటి చర్చ. సీన్ కట్ చేస్తే రంజిత్ రెడ్డికి టికెట్ కాదు, వేరే వాళ్ళకి ఇస్తాం,
ఒక మహిళ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఒక మహిళకు రాబోతుంది టికెట్, ఎందుకంటే సునీత మహిళ కాబట్టి అక్కడ ఒక మహిళనే పోటీ చేపిస్తే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక మహిళకి ఇవ్వబోతా ఉన్నారని కూడా కొంత వినబడినటువంటి వ్యవహారం. సీన్ కట్ చేస్తే మరి ఆ మహిళ ఎవరికైనా తెలుసా అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదట. ఆమె అక్కడ నుండి కార్పొరేటర్గా ఇట్లా పోటీ చేసిందని చెప్పి కొంతమంది చెప్తారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరే అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు. తర్వాత ఇంకొక ఫిరోజ్ ఖాన్ పేరు వినబడుతున్నది. తర్వాత రకరకాల వ్యక్తుల పేర్లు వినబడుతున్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్ల పేర్లు. ఈ ఆ పేర్లు మనం చెప్పనక్కర్లేదు. ఒక్క సీటు కోసం 10 మంది పేర్లు వినబడుతుంది కాంగ్రెస్లో. ఆయనకి ఇస్తుర్రు, ఈయనకి ఇస్తుర్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ఆయనకి ఇవ్వమని చెప్తాడు, పొన్నం ప్రభాకర్ ఇంకో ఆయనకి ఇవ్వమని చెప్తాడు, శ్రీధర్ బాబు ఇంకో ఆయనకి ఇవ్వమని చెప్తాడు, రేవంత్ రెడ్డి ఇంకొకళ్ళకి ఇవ్వాలని డిసిషన్ తీసుకుంటాడు, బట్టన్న ఇంకోళ్ళకి ఇవ్వాలని చెప్తాడు. అంటే వీళ్ళకు పొంతన ఉండదు, ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళన్నట్టు. నువ్వు వీళ్ళకి అంటే వీళ్ళకు, వాళ్ళకి అంటే వాళ్ళకు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా అభ్యర్థిని ఖరారు చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయలే. అసలు అభ్యర్థి ఎవరో కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో ఫైనలైజ్ కాలే. ఇంకా వాళ్ళు జల్లడబట్టే కార్యక్రమం చేస్తురట. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారము చేసిర్రు. సునీత గారు రెండు సార్లు ఆల్రెడీ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతున్నారు, గల్లీలలో బస్తీలలో కుస్తీ పడుతున్నారు, తిరుగుతూ ఉన్నారు, గట్టిగా పోరాటం చేసే కార్యక్రమం చేస్తున్నారు, గట్టిగా ప్రజల దగ్గరికి పోయి బీఆర్ఎస్ పార్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఏం జరిగింది ఏందనేది చెప్తున్నారు. మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ఏం అభివృద్ధి జరిగింది ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఖరారు చేయకపోగా ఇప్పటిదాకా అసలు ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు నార్మల్గా ఏదైనా పార్టీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు అంటే లీక్లన్నీ వస్తాయి, లీక్స్ అంటాం కదా. అరే ఫలానికి నవీన్ యాదవ్కి రావచ్చు, ఫలాని రెడ్డి సాబ్కి రావచ్చు, ఫలాని బీసీలకు రావచ్చు, అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడుకుంటాం కదా. అట్లా కూడా లేదు. అసలు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు పోటీ చేయబోతున్నారు, ఎవరు పేరు ఫైనల్ చేస్తారు, ఏం జరగబోతుంది, ఏం లేదు కాంగ్రెస్ స్థానం. పోనీ బీజేపీ అభ్యర్థులు ఎవరంటే 3 పేరు వినబడుతుంది. ఆ 3 ఒక ఆయన తెలుసు తెలియదు, ఇంకొక ఆయన తెలుసు తెలియదు, ఇంకొక ఆయన పరిచయమే లేదు. జూబ్లీ హిల్స్కి పరిచయం లేనటువంటి వ్యక్తులు, జూబ్లీ హిల్స్కి సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారు. స్టిల్ నౌ ఇప్పటిదాకా అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి హవానే కనబడుతున్నది. 15% ఆధిక్యంలో సునీత గారు ఉన్నారు, 15% ఎక్కువ సునీత గారే కనబడుతున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ కంటే ముందే అనౌన్స్ చేయాలి, టికెట్ అనౌన్స్ చేసి చలో గ్రౌండ్లో దిగండి, గ్రౌండ్లో తిరగండి, గ్రౌండ్లోనే ఉండండి అని చెప్పి మొత్తం కాంగ్రెస్ పార్టీ లీడర్లను జల్లడబట్టి గ్రౌండ్లో ఉంచాలి. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, పతారు ఎక్కువ ఉంటుంది, ఏదైనా చేయగలుగుతారు. ఏం చేయలేకపోయారు. మొత్తం ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఏది అభ్యర్థిని ఖరారు చేసేటటువంటి విషయంలో. తర్వాత గల్లీలలో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి వ్యతిరేకత కనబడుతున్నది. 6 గ్యారెంటీలకు సంబంధించిన వ్యతిరేకత, 420 హామీలకు సంబంధించిన వ్యతిరేకత, తర్వాత హైడ్రా వ్యతిరేకత. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గింది, హైదరాబాద్కు ఉద్యోగాలు తగ్గినాయి, హైదరాబాద్లో కంపెనీలు తగ్గినాయి, ముఖ్యమంత్రి తెలంగాణ దివాలా తీసింది, ఆగమైపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నాడు. మేము ఎందుకు వేయాలి ఓటు? మేము వెయ్యం. మంచో చెడో బీఆర్ఎస్ఏ ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్న ఏం కాదు మాకు. అధికారంలో ఉన్నోడు ఏం తెచ్చిస్తలేడు, ప్రతిపక్షంలో ఉన్నోడు కూడా ఏం తెచ్చియాడు, మా కాంగ్రెస్ వద్దు అనే ఆలోచనలో ఉన్నారు జనం తెలుసా. ఇంకోటి మైనార్టీలు ఎక్కువ శాతం ఉంటారు అక్కడ ఓటింగ్. మైనార్టీలు కూడా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు, కానీ మైనార్టీలు ఇస్తలేరు. మంచో చెడో బీఆర్ఎస్కి వేస్తాం, అవసరం లేదు, ఎంఐఎం అవసరం లేదు, కాంగ్రెస్ అవసరం లేదు, బీఆర్ఎస్కి వేస్తాం. మంచో చెడో కేసీఆరే ఉండాలి, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉంటుండే, మేము అది నమ్ముతున్నాం, ఇంకా అవే కావాలని చెప్పి మైనార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తున్నారు. కానీ ఎంత ఘోరం అంటే ఇటు అధికార పార్టీ జూబ్లీ హిల్స్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు జల్లన్నా గెలవాలి. గెలుస్తేనే హైదరాబాద్లో కాంగ్రెస్కు హవా పెరిగింది. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి లేదు, కానీ జూబ్లీ హిల్స్ తోటి కాంగ్రెస్ పార్టీ హవా సాధించుకుంది. కాంగ్రెస్ గెలిచింది జూబ్లీ హిల్స్లో. కాంగ్రెస్కి పల్లెటూరులో మాత్రమే కాదు, సిటీలో కూడా దమ్ము పెరుగుతుంది, కాంగ్రెస్కి జోరు పెరుగుతుంది సిటీలో. రేపు రాబోతున్నటువంటి ఎన్నికలలో కూడా కాంగ్రెస్కి జోరు పెరుగుతుంది. ఇప్పుడు రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జూబ్లీ హిల్స్ లాంటి గోల్డెన్ ప్లేట్లోనే ఒక కాస్ట్లీ ఏరియాలోనే గెలిచినప్పుడు జిహెచ్ఎంసీలో ఎందుకు కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పి అనిపించుకోవడానికి, గెలవడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటు బీఆర్ఎస్ ఏమో మేము మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఓడిపోయినారు, తర్వాత బీఆర్ఎస్ ఎంపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఓడిపోయారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కనుక బీఆర్ఎస్ ఓడిపోతే బీఆర్ఎస్కు ఉన్నదే సిటీలో హవా. పల్లెటూర్లలో బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు రాలేదు, సిటీలోనే అన్నీ వచ్చినాయి. ఆ సిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ సీట్లు కోల్పోతున్నారు, సిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతుందని చెప్పి మాట్లాడుకుంటారు. కాబట్టి కేసీఆర్ 80% మన గ్రాఫ్ డౌన్ కావద్దు, ఆల్రెడీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఓడిపోయినాం, ఇది మనం గెలవాల్సిందే. జూబ్లీ హిల్స్ మనదే, జూబ్లీ హిల్స్ మనం పక్కా గెలవాల్సిందే, మనకు వేరే ఆప్షన్ లేదని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ జూబ్లీ హిల్స్ గెలిస్తేనే జిహెచ్ఎంసీలో కూడా సత్తా సాధించగలుగుతారు.
ఇక్కడ జూబ్లీ హిల్స్ జనం మొత్తం బీఆర్ఎస్ వైపే ఉన్నారు. బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది, మళ్ళీ బీఆర్ఎస్కే ఓటేయాలనేటటువంటి ఆలోచనలో జనాలు వస్తారు. కాబట్టి జూబ్లీ హిల్స్ గెలవాలి, జిహెచ్ఎంసీ కూడా ఆటోమేటిక్ గెలుస్తామని చెప్పి కేసీఆర్ వర్షన్. ఈ విధంగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నాడు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఫెయిల్, అభ్యర్థి విషయంలోనే ఫెయిల్. ఇప్పటిదాకా ప్రకటించిన అభ్యర్థిని ఇంకా డిలే చేసే కార్యక్రమం చేస్తారు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు అభ్యర్థి ఎవరు ఏం కథ అని చెప్పి. మొత్తానికి సునీత గెలుపు పక్క. ఏ సర్వే చూసినా ప్రతి సర్వేలో కేసీఆర్ గెలవబోతుండు, సునీత గెలవబోతుంది, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నారు, కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ గెలిచే అవకాశమే లేదు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. చూద్దాం ఏం జరగబోతుందో.